పేరు వి నరేష్ బాబు స్వామి. నా పేరు వి నరేష్ బాబు స్వామి. వృత్తిరీత్యా పూజలకి వెళ్తుంటాను. ప్రైవేట్ అంబులెన్స్ సర్వీస్ ఒక పార్ట్ ఉంది. సపరేట్గా అభ్యుదయ ఫౌండేషన్ అనేసి ఒక ఫౌండేషన్ తరఫున గోవులకి ఏదైనా చిన్న చిన్న చెట్లు నాటించడం, ఇట్లాంటి సొసైటీ యాక్టివిటీకి సంబంధించి ఆడవాళ్ళకి టైలరింగ్ నేర్పించడం, బుట్టలు అల్లించడం, అంటే మా బంధువుల అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళ ద్వారా ఈ కొందరు తెలిసిన వాళ్ళకి ఇలా నేర్పిస్తున్నారు. నేను గతంలో ఏబీబీలో ఉన్నాను, ఆర్ఎస్ఎస్లో ఉన్నాను, బజరంగ్ దళ్లో ఉన్నాను. విశ్వ హ్యూమన్ రైట్స్ అనేసి ఒక 1 year చేశాను, లాస్ట్ ఇయర్. దాంట్లో ఏం పెద్దగా స్పందన లేదు. తర్వాత ధర్మ హ్యూమన్ రైట్స్ అనేసి వేరేది ఉంది, దాంట్లో ఒక 6 months ఉన్నాను. అది బజరంగ్ దళ్కి బజరంగ్ దళ్ళు పోతే బీజేపీకి బాగా అండర్టేకింగ్. దాంట్లో కూడా నేను అనుకున్న వాటికి చేరువకాలేదు. ఎవరికి అన్యాయం జరిగినా కానీ ఇప్పుడు పైన బీజేపీ ఉన్నారు కాబట్టి ఆ ధర్మ హ్యూమన్ రైట్స్ ద్వారా నేనేం చేసినా కానీ వాళ్ళు సాగలేదు, చాలా వరకు న్యాయాలు చేయలేదు. తర్వాత అన్న సల్మాన్ రాజు గారు భాషాకాలం ఒక 4 నెలల క్రితం చెప్పి ఈ విధంగా ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఉంది, ఇందులో చేరి ఏదో నీకు తగ్గ న్యాయాలు చేసేదానికి, పోరాడడానికి తిరుగుబాటు రాజకీయ వ్యవస్థ నుంచి బయటకు చేసాము లాస్ట్ ఇయర్ నుంచే. సరే, దాంట్లో నుంచి కూడా డ్రాప్ అవుట్ అయ్యి ధర్మ హ్యూమన్ రైట్స్ నుంచి కూడా డ్రాప్ అవుట్ అయ్యి ఒక 1.5 నెల పోయిన నెలలో జాయిన్ అయ్యాను. ఫస్ట్ టైం మీటింగ్ కూడా ఫస్ట్ టైం ఈరోజు రావడం, ఈరోజే ట్యాగ్ను కూడా సల్మాన్ అన్న వచ్చేసి పోయిన నెలలో వచ్చేసి ట్యాగ్ ఇచ్చి ఆర్డీఓ ఆఫీస్కి తీసుకెళ్ళారు. అక్కడ ఏది వెళ్ళి అన్నో లేదో మాట్లాడారు. సరే, ఈరోజు వచ్చి మీ అందరినీ కలవడం, సార్ గారి స్పీచ్ తీసుకోవడం, మేడం గారి వీడియోలన్నీ చూస్తుంటాను. నాకు తెలిసి చాలా మందికి స్పెండ్ చేస్తూ ఉంటాను ఉపయోగపడేవి. ఇదే విధంగా ఉపయోగపడే విధంగా సార్ చెప్పినట్టు ఏ కేసులు తీసుకోవాలి, ఏ కేసులు తీసుకోకూడదు, మన ఒక ఈ ఆల్ ఇండియా కౌన్సిలింగ్ హ్యూమన్ రైట్స్లో ఎవరిని చేర్చుకోవాలి, ఎవరిని చేర్చుకోకూడదు అనేది దిశానిర్దేశాలు కూడా మనం ఆలోచించుకొని వాళ్ళ సొంత వ్యక్తిగత సమస్యల గురించి చాలామంది వస్తున్నారు. ఇప్పటికి 20 మంది దాకా 25 మంది దాకా వెయిటింగ్లో ఉన్నారు. నేను చేరాను అని చెప్పి భాషాకాన్ని చెప్పడము, ఏదో మా బ్రదర్ అనిల్ అనే అబ్బాయిని కూడా చేర్చాను, ఇంకొక అబ్బాయి మురళీధర్ అనేసి మా ఫ్రెండ్ని చేర్చాను, ఇంకొక ఆమెను చేర్చాను. వీళ్ళందరూ చేరానని చాలామంది వచ్చి నన్ను అడుగుతున్నారు. వాళ్ళ వ్యక్తిగత గొడవల గురించి వస్తున్నారు, సొంత గొడవలు. ఆ సొంత గొడవలకు వాళ్ళు వచ్చినప్పుడు తీసుకొచ్చి సమస్యల గురించి వీళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఆ సొంత సమస్యల్లో న్యాయం ఏంది, అన్యాయం ఏంది అనేసి నేను అవగాహన తెలుసుకొనే వాళ్ళైతే ఇన్వాల్వ్మెంట్ ఇవ్వలేదు. ఎవరైనా క్లారిటీగా ఉండి, స్వచ్ఛంగా ఉండి, నిజాయితీగా ఉండకపోయినా పర్లేదు, ఇతర ముందు ఉండకపోయినా పర్లేదు, ఇక ఉండాలనుకునే వాళ్ళని ఆహ్వానించాలనేసి మన సల్మాన్ రాజు గారు కూడా చెప్తున్నారు. క్లారిటీగా ఉండేవాళ్ళు, నిజాయితీగా ఉండేవాళ్ళు తాగుబోతుల్ని ఎడంగా ఉంచడం, ఊరికే ఈ కార్డు వేసుకొని వెళ్ళిపోయి గొడవలకు వెళ్ళిపోవడం, రౌడీలు ఎక్కువ ఉండదు. ఈ కార్డు వేసుకొని ఏదో దాన్ని చెప్పినట్టు బైకుల్లో తోలితే పోలీసు వాళ్ళకి చూపించడము, ఇంకో తేడా పోయేసి దందా చేయడము, ఈ కార్డు ఉంది కదా అని చెప్పి ఏదైనా కొట్లాట్లో పోయి పోలీస్ స్టేషన్ పోయి కార్డును ఉపయోగించడం. ఇట్లాంటి పిల్లలు, ఇట్లాంటి కుర్రాలు ఎక్కువ ఉన్నారు మా ఊళ్ళో. సూలూరుపేట మాది. సూలూరుపేటలో ఎక్కువ గంజా పిల్లకాయలు, అంటే మేము సూలూరుపేట వాళ్ళమే. సూలూరుపేటలో ఒక 3 ప్రాంతాలు ఉన్నాయి. ఎక్కువ గంజా పిల్లకాయలు, కత్తిపోటు పిల్లకాయలు, గ్రాండ్ షాప్ కానీ కత్తిపోటు చేసి వాళ్ళ దగ్గర 500 బాటలు పెరుక్కునే అంత గొడవ సంబంధించిన క్యాండిడేట్ ఉన్నారు. వాళ్ళందరికీ కాస్త ఎడంగా ఉండి మంచోళ్ళని, న్యాయంగా, ధర్మంగా ఉండే వాళ్ళని, ఈ సొసైటీలో బాగు కోసం పోరాడకపోయినా పర్లేదు కానీ వాళ్ళు వచ్చి మన సంస్థకి చెడ్డ పేరు తేకూడదు అనేసి ఆలోచించి, వెనక ముందు ఆలోచించి మంచి వాళ్ళని చేర్చి మంచి కార్యక్రమాలకే వెళ్తామని చెప్పి సభాపూర్వకంగా అందరికీ తెలియజేసుకున్నాను.